శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకోబోతున్నాం. కుంభరాశికి మీ రాశిలోనే 26వ తారీఖు నుంచి 1 తారీఖు వరకు కూడా రాశిలోనే చంద్రరాహులు ఉన్నారు. చంద్రరాహులు ఉండడం వల్ల ఎప్పుడు స్పీడ్గా, డైనమిక్గా, తెలివిగా పూజలు చేసుకుంటూ భర్త గారి యొక్క మాటలు మీరు వింటూ, మీ యొక్క మాటలు భర్త గారు వింటూ చక్కగా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా యోగాసనాలు, వాకింగ్, ఎక్సర్సైజులు, మంచి బాడీ ఫిట్నెస్ ఉంచుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. చంద్రరాహుల వల్లే అవయవ స్వస్థం బాగుంటుంది అంటే అర్థం అదే కదండి. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తున్నారు. మీరు వెళ్తున్నారు. ఇంతకుముందు వెళ్ళేశారు, మళ్ళీ వెళ్తున్నారు. ఎందుకంటే శనీశ్వరుడు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు, ధనప్రాప్తి కలిగేట్ చేస్తుంటాడు ఆయన. కానీ సెకండ్ భావంలో శనీశ్వరుడు ఉండడం వల్ల మీరు ఉన్న ఊరు నుంచి దూరంగా ఉండడానికి కొంతమంది అవకాశాలు ఉన్నాయి. లేదా శని ప్రభావంలో ఊరు వెళ్ళి వస్తూ ఉంటారు, ఏదో ఊరు తిరుగుతూ ఉంటారు. అంతేకాకుండా శని ప్రభావం వల్ల కూడా మీకు రావాల్సిన డబ్బులు సకాలంలో చేతికి అందలేకపోవచ్చు. మీ మదర్ గారి యొక్క ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి, మీరే చేయాలి. ఆరోగ్యం శ్రద్ధగా ఉండేది చేయాలి, ఆవిడికి ఆరోగ్యవంతులుగా చేయాలి మీరు. అంతేకాకుండా చదువులో కూడా చాలా ఆటంకాలు ఉన్నాయి మీకు. కాబట్టి కష్టపడండి. ఏది కూడా మనకి రాదు అని చెప్తుంటాం కదా మనం. శనీశ్వరుడు అసలు ఇవ్వడు. శనీశ్వరుడే 4th భావం చూస్తున్నాడు. 4th భావాధిపతి శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? నీచ స్థితిలో ఉన్నాడు. పరమనీచ స్థితిలో ఉన్నాడు. 20 degrees దగ్గర శని చేయ చూడబడతాడు. ఇంకేముందండి? అందుకని చాలా జాగ్రత్తగా చదువు విషయంలోనూ, మీ అమ్మగారి విషయంలోనూ, భూములు వాహనాలు కొనే విషయంలోనూ, రైతులకి పంటలు పండించే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. రైతులకు కూడా నష్టాలు వస్తాయి, డబ్బులు రావు. అంతేకాకుండా మీ పిల్లల విషయంలో మాత్రం ఏమాత్రం ఆటంకాలు ఉండవు. కుజుడు చూస్తున్నాడు, మగపిల్లలు కలగడానికి అవకాశం ఉంది. పుత్రికా జననం బాగా కలుగుతారు, అందులో డౌటే లేదు. అంతేకాకుండా మీరు రచయితలుగా, కవులుగా, నిర్మాతలుగా మీకు బాగా ఉంటారు. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్లో కూడా బాగా ధన సంపాదన ఉంటుంది. గురు ప్రభావం చాలా బాగుందండి. అంటే గురు ప్రభావం ఉండడం వలన సెకండ్ భావాన్ని శని ఉన్నప్పటికీ గురు దృష్టి ఉండడం వల్ల ధనప్రాప్తి ఉంది. గురుడు 6వ భావంలో ఉండడం వల్ల సేవకాజనం, అదృష్టము, లా సంబంధించినటువంటి అంటే న్యాయపరమైన, చట్టపరమైన చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి కూడా మీరు సక్సెస్ అవుతారు గురు ప్రభావం వలన. మేనమామలు బాగుంటారు. అంతేకాకుండా 7వ స్థానంలో కేతువు, సప్తమాధిపతి బాగున్నాడు. సో 7వ స్థానంలో కేతు ఉన్నప్పటికీ 7వ బాగున్నాడు కాబట్టి, భాగ్యం ఉన్నాడు కాబట్టి విదేశ పర్యటన చేస్తారు. అంతేకాకుండా వివాహ శుభకార్యాలు జరిగి తీరుతాయి. భార్య గారు, భర్త గారు కలిసి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. చిన్న ప్రాబ్లం ఉందండి మీ కుంభరాశి వారికి. చిన్న ప్రాబ్లం ఏంటి అంటే, మీకు మంచి యోగాకారుడు అంటే 4th house లార్డ్, 9th house లార్డ్ శుక్రుడు నీచ స్థితిలో 8వ స్థానంలో 20 degrees దగ్గర పరమ నీచ స్థితిలో ఉన్నాడు. ఆయన శని చేత చూడబడుతున్నాడు. అంటే ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ వహించవలసి వస్తుంది. పరాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అంటే మీకు చెడు అలవాట్లు, చెడు ప్రభావాలు, చెడు స్నేహితులు, ఒక విధంగా చెడు అలవాట్లు, దురలవాట్లు అంటాం కదా, రావడానికి అవకాశం ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఎందుకు చెప్తానంటే మిమ్మల్ని భయపెట్టడానికి మాత్రం కాదండి. మీ జాగ్రత్తే నాకు ముఖ్యం. మీరు ఆరోగ్యంగా ఉండడమే నా కోరిక. కాబట్టే మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పే నేను మనస్ఫూర్తి కోరుకుంటా. కాబట్టే 8వ స్థానాన్ని మీకు అంత అద్భుతంగా లేదు మహానుభావ, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా. హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. నీటి ప్రమాదాలు కూడా ఉంటాయి, కానీ వెల్త్ మాత్రం బాగుంది. భాగ్యస్థానంలో రవి ఉన్నాడంటే నాన్నగారికి బాగుంటుంది, మీ నాన్నగారికి. అలాగే విదేశ పర్యటన చేస్తారు, హైయర్ ఎడ్యుకేషన్ చదువుకుంటారు, ధనప్రాప్తి కలుగుతుంది, తీర్థయాత్రలు చేస్తారు. రవి 9వ భావంలో అంటే సామాన్యమైన కాదు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. దశమస్థానం చూసుకుంటే దశమంలో బుధ కుజ శుక్రులు బ్రహ్మాండం. బుధ కుజ శుక్రులు కాదండి, చంద్రుడు ఉండడం వలన, గురు దృష్టి ఉండడం, సంపూర్ణ గురు దృష్టి ఉండడం వలన, ఎగ్జాల్టేషన్లో గురుడు దృష్టి ఉండడం వలన 10th హౌస్కి మీరు డాక్టర్స్గా ఉన్నారు. డాక్టర్స్ వృత్తిలో బాగా ధన సంపాదన ఉంటుంది. డాక్టర్స్గా మీరు బాగా ఎలిమినేట్ అవుతారు అంటే ఎలివేట్ అవుతారు. బాగా ఎలిమినేట్ కాదండి, ఎలివేట్ అవుతారు. బాగా ప్రాముఖ్యత చెందిన వ్యక్తులుగా తయారవుతారు.
నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది. ముఖ్యంగా డాక్టర్స్ కోసం ట్రై చేసేవారికి, ఎంఎస్ కోసం వెళ్ళేవారికి, అలాగే డాక్టర్స్ వృత్తిలో చేరాలనుకునే వారికి బాగా మంచి అవకాశం ఉంది. ఆపరేషన్స్ కూడా చేసి తీరుతారు. అంతేకాకుండా బుధుడు దశమస్థానం చూడడం వలన మీకు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మ్యాథమెటిషియన్స్ గాను, ఆడిటర్స్ గాను, ఇంకా చెప్పాలంటే మీ ఇంజనీరింగ్ ఎంఎస్లు, మీకు ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా మంచి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా చెప్పుకుంటే చాలా ఎక్కువ ఉందండి. సరే, ఈ విధంగా కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది. ఒక్క ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి చాలండి. మీరు మిగతాదంతా సేమ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి? చెడు అలవాట్లు, చెడు ప్రవర్తన కలగకుండా ఉండాలని ఏం చేయాలి? వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి. అంతేకాకుండా అమ్మవారిని పూజించాలి. ఎందుకంటే శుక్రుడు నీచ స్థితిలో అంతలాగా ఎప్పుడు మీకు లేడు. శుక్రుడు నీచులోనూ పరమ నీచ స్థితిలో అస్సలు లేడు. పైగా శని దృష్టి పడిపోయింది, గురు దృష్టి లేదు. కాబట్టి శుక్రుడు బలం తెప్పించేయాలి. మనం శుక్రుడు బలం తెప్పించాలంటే నిరంతరం అమ్మవారిని ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః అంతా చదువుకుంటే సరిపోతుంది. ఇదే కుంభరాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయి. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, CMA. నేను నా సెల్ నంబర్ 7075389589, 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేస్తే తప్పకుండా మేము పరిష్కార మార్గాలు, మేము కాదు నేనే పరిష్కార మార్గాలు సూచిస్తాను. అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి మీకు. అంతేకాకుండా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కూడా. అంతేకాకుండా మ్యాచింగ్ ఆఫ్ ఉంటుంది కదా, వధూవరుల యొక్క జాతక పరిశీలన, అది కూడా మన దగ్గర చేస్తాము. మీకు ఏమైనా కావాలనుకుంటే తప్పకుండా మాకు ఫోన్ చేయండి. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే మీరు మీ వాట్సాప్లో మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు చెప్తాను. ముఖ్యంగా 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు, పరిహారాలు ఏంటయ్యా అంటే, ఈ అక్టోబర్ నెల కాబట్టి దసరాలు, వెన్నెల దీపాలు కూడా అయిపోయింది. కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఇంకా మనకి శివుడికి సంబంధించినటువంటి కార్తీక మాసం రాబోతోంది ఆల్మోస్ట్. సో మనకి మొత్తం కూడా ఈ ప్రభావం ముఖ్యంగా అందరూ ఈ వారం రోజులు కూడా సూర్య భగవాన్ని ఆరాధన చేసుకోవాలండి. శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ప్రతిసారి చెప్తున్నట్టుగానే అమ్మవారిని పూజించండి మహానుభావ. కనకదుర్గ అమ్మవారిని, మీకు ఇష్టమైన అమ్మవారిని పూజించండి. చండీ హోమాలు, అభిషేకాలు బాగా చేసుకోవడం వల్ల శుక్రుడు బలం పెరగాల్సిందే. మనకి బలం పెరగడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉండి తీరుతాం. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి కూడా ఆరాధించడం వలన, ఆయనకి పూజలు చేసుకోవడం వలన, ఆయన కొలవడం వలన, వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించడం వలన, కళ్యాణం చేయించుకోవాలి, అఖండ దీపారాధన చేయించుకోవడం వలన, శనీశ్వరుడు వల్ల కానీ, అన్ని రకాల గ్రహాల వల్ల కానీ దోషాలు చాలా పరిహారం అయిపోతాయి. అందుకనే చాలామంది చెప్తారు చూడండి, శివాభిషేకాలు చేయించుకుంటారా బాబు, శివాభిషేకాలు చేయించుకుంటే అసలు ఎటువంటి దోషాలు ఉండవు. పైగానేమో అమావాస్య ముందర వచ్చేటువంటి మాస శివరాత్రి అంటాం కదా, ఆ రోజుని మనం ఈవినింగ్ టైంలో ప్రదోష కాలంలో శివాభిషేకాలు చేయించుకుంటే ఎంతో పవర్ఫుల్ అని చెప్పి అంటాం కదా, అది మనకి చేయించుకోండి. ఈ మొత్తం మీకు అక్టోబర్ నెల మొత్తం కూడా 12 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. ఒక చిన్న పాయింట్ చెప్పాలండి మీకు. ఏంటంటే ముఖ్యంగా కుజుడుతో కలిసి రవి కుజులు కూడా రవి గురించి చెప్పుకుందాం. రవి కూడా అంత అద్భుతమైన బలంగా లేకుండా ఉండడము, ఎందుకంటే చాలామంది వివాహాలు కూడా కాకుండా ఉన్నట్టు చేస్తూ ఉంటాడు. కాబట్టి సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ఆదిత్య వ్రతం చేసిన, గాయత్రి మంత్రాలు చేసుకున్నా, అలాగే యోగాసనాలు, సూర్య నమస్కారాలు ఇటువంటి చేసుకున్నా, సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించుకున్న చక్కటి ఫలితాలు మీకు సూర్య భగవాను వల్ల వస్తాయి. అందుకే చూడండి, సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు, సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అని అంటుంటాం కదా. తెలియదేముందండి మీకు? ఆ సూర్య భగవాన్ని పూజించడం వల్ల సర్వ శుభాలు, సర్వ సుఖాలు, అదృష్టాలు కలగడానికి అవకాశం ఎక్కువగా మీకు ఉంది. సో మీ రాశి వారందరూ 12 రాశి వారికి సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా సంపదలు కలిగి, బాగా భోగభాగ్యాలు కలిగి ఉండాలని, ఎప్పుడు కూడా ఉంటారని, మంచి అదృష్టం కలిగి ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.